వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. అసలు ఆడవాళ్ళంటేనే అందం. అసలు అందంగా ఉండాలని ఆడవాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు కదా. అసలు ఎక్కడ అంటే రెడీ కావడానికి చాలా మొగ్గు చూపిస్తారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే పార్టీస్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎంత చక్కగా రెడీ అయ్యి వెళ్తారు కదా. అలా రెడీ అవ్వడానికి మనకు ఒక ప్లేస్ అయితే దొరికింది. సో అది ఎక్కడ అంటే పీవీఆర్ హెయిర్ బ్యూటీ సలూన్. అది ఎక్కడుందో మనం ఒకసారి తెలుసుకుందాం. యాక్చువల్లీ అక్కడ అంటే మనకి అకాడమీ అండ్ ట్రైనింగ్తో పాటు అసలు బ్యూటిషియన్ కోర్స్ ఏదేదైతే ఉందో అవన్నీ మనకు నేర్పిస్తారంట. సో అది అసలు ఎలా నేర్పిస్తారు, బ్యూటిషియన్ అంటే ఏంటి, అసలు ఒక బ్యూటీని ఎలా అందంగా రెడీగా చేస్తారు అసలు అనేది మనం చూద్దాం ఒకసారి. హాయ్. సో మనమైతే లోపలికి వచ్చేసాం. అసలు బ్యూటీ అంటే ఎలా ఉంటుందో, బ్యూటిషియన్ అంటే ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడైతే మనకు బ్యూటీ పార్లర్కి వచ్చాం కదా. సో ఆ మేడంని అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి మేకప్ వాళ్ళు వేస్తారు, అసలు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు. సో అంటే పెళ్ళిళ్ళకైనా లేకపోతే ఇంకా వేరే అనదర్ ఏదైనా సరే ఎలాంటి మేకప్ చేస్తారో ఒకసారి అడుగుదాము. నమస్తే పద్మారెడ్డి గారు. ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు? మీ ఫ్యాషనా లేకపోతే దేనికి? నా ఫ్యాషన్ అనుకోవాలి. దీన్ని ఏంటంటే నా డ్రీమ్. చెప్పాలంటే నా డ్రీమ్. నేను అందంగా ఉండడం కాదు, అందరినీ అందంగా చేయాలి నా చేతులతో. అందంగా రెడీ చేయాలి. చిన్నప్పటి నుంచి అలాగే ఉండేది. ఎవరున్నా వాళ్ళని బాగా రెడీ చేయడము, రెడీ అవ్వడము, అలాంటి హ్యాబిట్స్ ఉండేటివి నాకు. దానివల్ల నేను ఇది ప్రొఫెషనల్ లాగా నేర్చుకున్నాను. నా ట్రైనింగ్ వచ్చి లాక్మీ అకాడమీ అత్తాపూర్లో, అంటే బెంగళూరులో ఫస్ట్ చేశాను. అప్పుడు కరోనా సెకండ్ వేవ్ వచ్చేసి, అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటంటే 12 years ఉంది. అది అడ్వాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కాస్మెటాలజీ అందరూ ఏంటంటే అప్డేట్ అన్ని కోరుకుంటున్నారు కదా, ఎలా ఉండాలి ఏంటి అనేది అందరూ చూస్తున్నారు కాబట్టి అన్ని నేర్చుకుంటే బాగుంటది అనేసి నేను లాక్మీలో జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు చాలా మంది టీవీ మేకప్స్ అని, లేకపోతే మూవీస్ మేకప్స్ అని, పెళ్లిళ్ళ మేకప్స్ అని, ఇవన్నీ అన్నీ చేస్తారా మీరు? అన్నీ చేస్తాము. పార్టీ మేకప్ ఉంటుంది, హెచ్డి మేకప్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? మేకప్స్ అంటే మేకప్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? సో ఒకసారి మాకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఏంటంటే మన మేకప్స్ అనేది ఏంటి, జస్ట్ ఫౌండేషన్, కాంపాక్ట్స్ అని అనుకుంటారు. దాంట్లో ఏంటంటే టెక్నిక్స్, కొన్ని టెక్నిక్స్ మనం చేయడము, చేసే విధానంలో మంచి లాంగ్ లాస్టింగ్ ఎలా ఉంటుంది. ఒక ఫౌండేషనే పెడితే కాదు, అది ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా వేస్తే బాగుంటుంది అనేసి చూసుకోవాలి. దాన్ని బట్టి నాలెడ్జ్ అనేది తెలుసుకొని, ఇక్కడ ఏంటంటే అకాడమీ కూడా ఉంటుంది. స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అంటే అకాడమీతో పాటు మీకు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? యాక్చువల్లీ గ్రూప్కి వచ్చి నేను 10 మెంబర్స్ని తీసుకుంటాను బ్యాచ్లో. ఏంటంటే ఆ బ్యాచ్లో 10 మెంబర్స్ని ఎందుకు తీసుకుంటానంటే వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఇవ్వాలి. మనం ఒక 20 మెంబర్స్ మందలా ఉన్నారనుకో, వాళ్ళకి మనం ఏం చెప్పలేము, అర్థం కాదు, వాళ్ళు అడగడానికి కూడా మోమాట పడతారు. సో 8-10 మెంబర్స్ అయితే 10 లోపే ఎంత అయినా కానీ వాళ్ళకి నేర్పించేస్తారు. అంటే ఇది ట్రైనింగ్ ఎన్ని డేస్లో వాళ్ళకి కంప్లీట్ అవుతుంది? 25 days అంటే మన ప్రొఫెషనల్ బేసిక్ అండ్ టు అడ్వాన్స్ మేకప్ కోర్స్ ఉంటుంది. దాంట్లో అన్ని మీకు ఏంటంటే 10 types ఆఫ్ మేకప్ లుక్స్ వస్తాయి, శారీ డ్రాపింగ్స్ ఉంటాయి, హెయిర్ స్టైల్స్ ఉంటాయి, 20+ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. 25 days 20+ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ప్లస్ అంటే ఇంకెక్కువనే ఉంటాయి తప్ప చాలా టెక్నిక్స్ నేర్చుకుంటారు. అందులో మనం వేయడమే నేర్పించడమే కాదు. ఒక హెయిర్ స్టైల్ మనం ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తే
అన్నీ వేసేలాగా ఉండాలి. మనం నేర్చుకునే దానిదే కాకుండా ఒక క్లయింట్ దగ్గర వాళ్ళకి ఇష్టమైనవి ఉంటాయి. మనకి ఇప్పుడు బ్రైడ్ కూర్చుంటారు, నాకు ఈ హెయిర్ స్టైల్ కావాలి అనేసి మొబైల్లో చూడడమో లేకపోతే ఎలా చూడడమో ఈ హెయిర్ స్టైల్ కావాలి, అలా వేసేలాగా నేను నేర్పించగలుగుతాను అన్నట్టు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు చాలా మంది స్కిన్, కొంతమంది బ్లాక్ ఉంటారు, కొంతమంది వైట్ ఉంటారు, సో స్కిన్ టైప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అంటే వాళ్ళకి తగ్గ స్కిన్ అలాగే మేకప్ చేస్తారా లేకపోతే డిఫరెంట్గా ఏమన్నా చేస్తారా? స్కిన్ టైప్స్ని బట్టే ఉంటుంది. స్కిన్ టైప్స్ వాళ్ళది ఏంటి, డస్కీ స్కిన్ ఉందనుకో, డస్కీ స్కిన్లో ఎన్ని లేయర్స్ వేయాలి, లేయర్స్ని బట్టి మనం వేయాల్సి వస్తుంది. తర్వాత నార్మల్ స్కిన్ మీడియం టోన్ ఉందనుకో, మీడియం టోన్లో తీసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏముంది, అండర్ ఐ డార్క్ ఉందా, డార్క్ స్పాట్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం ఏంటంటే మనము ఒకటి పింపుల్స్ పైకి ఉండేదాన్ని మనం మినిమైజ్ చేస్తాం తప్ప దాన్ని మొత్తానికే తీసేలాగా చేయలేం. జస్ట్ సెటిల్ చేయడానికే మేకప్. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇది పీవీఆర్ పెట్టి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? పీవీఆర్ పెట్టి ఇప్పుడు నా ఫీల్డ్ వచ్చి 15 years ఎక్స్పీరియన్స్. కాకపోతే పీవీఆర్ ఇక్కడ ఈ లొకేషన్లో పెట్టి 3.5 years. 3.5 years అవుతుంది ఈ లొకేషన్లో పెట్టి. సో అప్రాక్సిమేట్గా ఎంతమంది క్లయింట్స్ అంటే ఐ మీన్ ఎంతమంది నేర్చుకున్నారు ఎంతమంది వస్తారు కస్టమర్స్ అనే వాళ్ళు? అంటే రోజు వస్తుంటారా? డైలీ వస్తారు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడికే వస్తారు. ఎంత పని ఉన్నా ఇక్కడికే వస్తారు. మా స్టాఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి అలవాటు పడ్డ వాళ్ళకే కావాలి అంటారు, ఇంకా నన్ను కూడా అడగారు. ఓకే, అలా ఉంటది. సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు. ఓకే. ఎంతమంది ఉండొచ్చు ఏంటి కస్టమర్స్? ఒక డైలీ ఒక 10 members అట్లా వస్తారు. ఓకే. అప్రాక్సిమేట్గా అంత కలిపి ఎంతమంది ఉంటారు? అప్రాక్సిమేట్ ఒక 100 కాదు, 600 people ఉన్నారు. 600 కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి అప్డేట్ ఇస్తాము. ఏమన్నా ప్యాకేజెస్ ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా పెట్టడము, అలా మూవ్ ఆన్ చేసుకుంటాం. బిజినెస్ అనేది డెవలప్ అవ్వడానికి ఆన్ చేసుకుంటారు. సూపర్. అంటే మీ దగ్గర ఎంతమంది ట్రైనర్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ నేర్చుకొని మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తారు? అసిస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళని నేనే ప్లేస్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నాకు ఈ రోజు ఒక 3-4 బుక్ అయ్యాయి అనుకో, స్టూడెంట్స్ని పంపించేస్తాను. మీరు చేసుకోండమ్మా, మీరు వెళ్ళండి, ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళండి, ఒకే ప్లేస్కి నేను వెళ్తాను. ఒకవేళ ఒక బ్రైడ్లో మనకి 20 members రెడీ అవుతాను అంటే వీళ్ళని తీసుకొని వెళ్తాను. ఒక గ్రూప్ వైజ్గా ఒక 5 members 6 members నా దగ్గర ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి చాలా మందికి వెయ్యాల్సి వస్తుంది, అంటే చాలా మంది ఉంటారు, అక్కడికి మీరు వెళ్ళి క్లయింట్ని బట్టి వాళ్ళ ప్యాకేజ్ని బట్టి నేను వెళ్తాను అన్నట్టు. ప్యాకేజ్ తక్కువగా ఉందనుకో అసిస్టెంట్స్ని పంపిస్తాను. ఓకే. అంటే ప్యాకేజ్ కాల్ చేసి బుక్ చేసుకుంటారు. ఒక 1 month బిఫోరే చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే చేసుకోవాలి అంటే కుదరదు, నేను అవైలబుల్లో ఉండను. ఓకే. సో అట్లా ఉంటుంది. అంటే మీరు బ్యూటిషియన్ నేర్చుకొని అంటే చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అకాడమీ అనేది అసలు ఎందుకు ఆలోచన వచ్చింది? అసలు ఎందుకు ఇలా, అంటే నేను తీసుకున్న ప్రొఫెషన్, అంటే మీరు తీసుకున్న ప్రొఫెషన్ అందరికీ నేర్పించాలనే థాట్తోనే మీరు అకాడమీ పెట్టారా? అవును. ఇది ఏంటంటే నేను అందరికీ నేర్పించాలి. లేడీస్ ఏంటంటే ఒక వంటింటికే పరిమితం అవ్వద్దు, వీళ్ళు కూడా ఏదో ఒకటి ఫ్యాషన్ తోటే. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో కష్టపడి చేసి మార్నింగ్ వెళ్ళి చేయడం అట్లాంటివి కాకుండా ఇంట్లో ఉండే పార్ట్ టైం జాబ్ లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మేకప్ నేర్చుకున్న తర్వాత 25 daysతో వాళ్ళ కోర్స్ అయిపోతుంది. ఇంట్లో కూర్చునే దానికంటే ఒక మేకప్ మనం సోషల్ మీడియాలో దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటే వాళ్ళే బుక్ చేసుకుంటారు. మీరు చేస్తారా అది ఇది అనేసి మీ వర్క్ని బట్టి ఉంటుంది, వాళ్ళ వర్క్ని బట్టి ఉంటుంది. అలా చేసుకోవచ్చు. వాళ్ళు ఒకే అక్కడ కాకుండా ఒక లేడీస్ అనే వాళ్ళు చాలా పైకి వెళ్ళాలి, వాళ్ళు ఎంత అంటే బాగా అన్నిట్లో ఉండాలి అన్నది నా వంతుకు నేను ఇది చేద్దాం అన్నట్టుగా. మంచి ఆలోచన పద్మ గారు. యాక్చువల్లీ ఇప్పుడు నన్ను చూడండి, ఒకసారి నాకు మేకప్ వేస్తారంట. సో బిఫోర్ తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? అప్పుడు చూశారు కదా తనని,
ఇప్పుడు నేను మేకప్ వేసాక ఎలా మారిందో చూడండి. ఎలా ఉన్నాను? బాగున్నాను కదా. సో చూడండి, బిఫోర్ ఎలా ఉన్నాను, ఆఫ్టర్ ఇలా ఉన్నాను. సో బ్యూటీ అంటే ఇదేనండి. అసలు మాయ చేసేసింది మొత్తం నన్ను. ఫస్ట్లో ఎలా ఉన్నాను చూసారు కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను. సో దేనికైనా అందం అంటేనే బ్యూటీ. అది ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రీతి, చాలా బాగుంటుంది కదా. సో థ్యాంక్ యూ పద్మ గారు, మాకు ఇంత మంచి మేకప్ వేసి మాకు ఇంత మంచి ఇంటిమేషన్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ ఇది ఎక్కడుందో ఒకసారి మీ మాటల్లో చెప్పండి, అడ్రస్ అయితే ఎక్కడుందో. ఓకే, ఇది మన ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్ కావాలి అంటే రాధికా థియేటర్ అంటే మనకి గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తుంది. గూగుల్ మ్యాప్లో చూపెట్టాలి అంటే పీవీఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ అని కొట్టాలి. కంప్లీట్గా కొట్టాకనే మీరు ఇక్కడ అది ఏంటి మన లోగో చూసారు కదా, ఆ లోగో కనిపిస్తుంది. అక్కడ మీరు చూసి వచ్చేసేయండి. ఏంటంటే రాధికా మౌలాలి రోడ్ అని కొట్టండి, ఏదైనా లొకేషన్ మీకు చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా గాయత్రి నగర్, రాధికా మౌలాలి, ఈ 3 గుర్తుంచుకొని విజిట్ అవ్వండి. ఓకే, చూసారు కదా. అసలు ఎవరినైనా కూడా అందంగా తయారు చేయాలంటే అదొక కళ. సో ఇప్పుడు మాకు ఆ కళనైతే మీరు ప్రత్యేకంగా నన్ను చూశారు. ఫస్ట్ ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో, పెళ్ళిళ్ళు అయితేనేంటి, పేరెంటల్ అయితేనేంటి, ఫంక్షన్లు అయితేనేంటి, ఏదైనా తప్పకుండా మనకి అన్ని సదుపాయాలతో మనతో పాటు ఉండి మనకి అందిస్తారు. ఎలాంటి స్టైల్ అయినా కూడా, హెయిర్ స్టైల్ అయితేనేంటి, సో ఎలాంటి ఫేస్ అంటే కొంతమందికి బ్లాక్ లేకపోతే స్కిన్ టైప్స్ ఉంటాయి, అలాంటి టైప్స్కి కూడా. సో మామూలుగా బేసిక్గా నేను వైట్. సో సో నన్ను చూసారు కదా, ఇలా చేశారు, మొత్తానికి అయితే నన్ను మాయ చేశారు. సో ఎవరికైనా ఇంత మంచి అంటే కొంతమందికి స్కిన్ మీద ప్యాచెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. తప్పకుండా అందరూ వచ్చి మంచిగా మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలామంది కంగారు పడుతుంది ఇలా వేసుకొని పోవాలా అలా వేసుకొని పోవాలని అనకుండా. సో మీకు ఏదైతే మేము ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తామో దాని కింద మేడం నెంబర్ ఉంటుంది. సో మీరు దాన్ని చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్.